హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ హైదరాబాద్కి సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పీఈటీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం వెబ్ నోట్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే వీడియో స్టార్ట్ చేసే ముందైతే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు అండి. నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 16/2017కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ అయితే కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి ఒకసారి వెబ్ నోట్ అనేది మనం క్లియర్గా గమనించినట్లయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పీఈటీ అయినటువంటి పోస్టెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్, అలాగే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి, అలాగే వీటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి కంప్లీట్ అయితే కావడం జరిగిందండి. ఇది సెకండ్ స్పిల్ అంటే 2 సార్లు వీటికి సంబంధించినటువంటి CV అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఎవరైతే ఈ ప్రొవిజనల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి రిలిక్విష్మెంట్ అంటే మాకు ఈ ఉద్యోగం వద్దాన్ని ఎవరైతే క్యాండిడేట్స్ అయితే ఈ రిలిక్విష్మెంట్ ఆప్షన్ ఎంచుకుంటారో వారికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ఈ రిలిక్విష్మెంట్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంటాయో కూడా ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ఆన్ ద బేసిక్ ఆఫ్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎప్పటి నుంచి మనకు కండక్ట్ చేయడం జరిగిందంటే 17/9/2017 ఫోర్నూన్ అండ్ 18/9/2017 ఆఫ్టర్నూన్ రోజున వీటికి సంబంధించి ఎగ్జామ్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయితే కావడం జరిగిందండి. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఫస్ట్ స్పెల్ వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేశారంటే 29/5/2024 నుంచి 4/6/2024 అండ్ 10/6/2024 అండ్ 11/6/2024 రోజుల వరకు మనకు ఫస్ట్ స్పెల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది CV. ఇక సెకండ్ స్పెల్ వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేశారంటే 4/7/2024 నుంచి 11/7/2024 అండ్ 12/7/2024 ఫర్ ది ఎబో పోస్టెస్ అయినటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ వేరియస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఎలాంగ్ విత్ ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే ద క్యాండిడేట్స్ విత్ ద ఫాలోయింగ్ హాల్ టికెట్ నెంబర్స్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ దిస్ పోస్ట్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే రూల్ 6A ఆఫ్ టీజీపీఎస్సీ రూల్స్ ప్రకారమే ఈ ప్రొసీజర్ జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై GOMS నెంబర్ 3 ప్రకారం, అలాగే ఉమెన్ చైల్డ్ డిజబిలిటీ అండ్ సీనియర్ సిటిజన్ సంబంధించి GOMS నెంబర్ 35 ప్రకారం కూడా ఇక్కడ ఈ రిజర్వేషన్కి సంబంధించి కూడా ఇంప్లిమెంట్ అయితే చేశారు ఖచ్చితంగా. అలాగే హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేశారండి. ఇక్కడ క్లియర్గా వెబ్ నోట్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. హారిజాంటల్ రిజర్వేషన్ ఫర్ ది ఉమెన్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ దిస్ సెలెక్షన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇన్ దిస్ వ్యూ ఆఫ్ రిలిక్విష్మెంట్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ now in provisional selection list losing selection in the final selection list prepared after deleting relinquishments అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే ఏ ఒక్క అభ్యర్థి లాస్ కాకుండా ఇక్కడ రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేది ఉండడం జరుగుతుందండి. ఈ రిలిక్విష్మెంట్ ఆప్షన్ వచ్చేసి అంటే ఉద్యోగ రద్దు అంగీకార పత్రం అన్నట్టు మాత్ర. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి ఇక్కడ ఈ రిలిక్విషన్ ఆప్షన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్తో సహా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ రిలిక్విష్మెంట్ ఆప్షన్తో పాటుగా ఈ ప్రొసీజర్ ఎలా జరిగిందంటే ఖచ్చితంగా ఫిజికల్లీ ఫిట్ ఫర్ దిస్ పోస్ట్ అంటే ఫిజికల్గా మీరు ఫిట్ అయితేనే ఈ పోస్ట్ అనేది క్యాండిడేట్కి ఇక్కడ జాబ్ అయితే రావడం జరిగిందండి. అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా క్లియర్గా చెక్ చేశాక మీకు జాబ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే పూర్తి నోటిఫికేషన్తో సహా ప్రాసెస్ వచ్చేసి గెజిట్ నెంబర్ 60 ప్రకారం ఇక్కడ క్లియర్గా ఫైనలైజ్ అయితే కావడం జరిగింది. ప్రొసీజర్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి కొన్ని హైకోర్టులో కోర్టు కేసెస్ ఉండడం ద్వారా కొంత రిజల్ట్ అయితే ఆపడం జరిగిందండి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. WP నెంబర్ 314266కి సంబంధించి కోర్టు ఆర్డర్ సంబంధించి ST ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ సంబంధించి కూడా ఒక కేసు అనేది నడుస్తుందండి. అలాగే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ జోన్ వారిగా ఇక్కడ సొసైటీస్ వారిగా ఇవ్వడం జరిగింది. ఇక ముందుగా వచ్చేసి TWMREIS గర్ల్స్కి సంబంధించి సెలెక్టెడ్ జోన్ వచ్చేసి 6 అండి. ఇక్కడ 6 వచ్చేసి అంటే జోన్ అన్నమాట. అంటే ఒక డిస్టిక్లో జోన్స్ అయితే ఉంటాయి కదా, దానికి సంబంధించి డిస్టిక్ జోన్ అన్నమాట ఇది. ఇక మీరు ఏ జోన్లో సెలెక్ట్ అయ్యారో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది ఇలాంగ్ విత్ హాల్ టికెట్ నెంబర్స్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక మనం లాస్ట్లోకి వెళ్ళి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అండి, మొత్తంగా ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే
594 స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఎలిజిబుల్ అయితే కావడం జరిగింది, అంటే సెలక్షన్ లిస్ట్లోకి అయితే వెళ్ళడం జరిగింది. ఇక ద రిజల్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ 14 క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ రిజల్ట్ అనేది పెండింగ్లో ఉన్నాయండి. ఎందుకంటే హానరబుల్ హైకోర్టు కోర్ట్ కేసెస్ అయితే ఉన్నాయి. డ్యూ టు ఇక్కడ క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. హాల్ టికెట్ నెంబర్ 1716013188 వచ్చేసి విత్హెల్డ్ కింద డ్యూ టు పెండింగ్ ఆఫ్ సీసీ అండి. ఈ పెండింగ్ సీసీ ఉండడం వల్ల ఇక్కడ కోర్టు కేసు రన్నింగ్లో ఉంది. అలాగే 3 వేకెన్సీస్ వచ్చేసి ఒకటి వచ్చేసి ఎస్టీ ఏజెన్సీ చేంజెస్ వెదర్ రిక్వైర్డ్, ఎస్టీ ఏజెన్సీకి సంబంధించి ఒకటి ఉంటుంది. అలాగే 4 వేకెన్సీస్ వచ్చేసి అన్ఫీల్డ్ అయితే చేయడం జరిగింది డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి సంబంధించి. అలాగే ద ఎంటైర్ సెలెక్షన్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ద వేరియస్ WPS పెండింగ్స్, అంటే కోర్టు కేసు పెండింగ్లో ఉన్నాయని త్వరలోనే వీటికి సంబంధించిన రిజల్ట్ అనేది వస్తాయి ఖచ్చితంగా. ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించినటువంటి రిక్వెస్ట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి మన సైట్లో పెట్టడం జరిగింది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సైట్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అనేది వీడియోని షేర్ చేయండి.